హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో బయటికి వెళ్ళి ఎండలో బాగా అలసిపోయిన వాళ్ళకి, ఇప్పుడు ఎగ్జామ్స్ టైమ్స్ కాబట్టి స్కూల్కి వెళ్ళి గంటలు గంటలు కూర్చొని బ్రెయిన్ మొత్తం బాగా యూజ్ చేసి ఎగ్జామ్ రాసొచ్చిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ వేసవి తాపాన్ని బాగా తగ్గించి సమ్మర్ అంతా కూడా చాలా కూల్గా వెళ్ళిపోయి తక్షణం ఎనర్జీ అందించే విధంగా ఉండేటటువంటి 2 టైప్స్ ఆఫ్ బ్యూటిఫుల్ ఫ్రూట్ అండ్ నట్ సలాడ్స్ ఈ వీడియోలో ప్రిపేర్ చేసి చూపించబోతానండి. ఒకటి మిల్క్ ఫ్రూట్ అండ్ నట్ సలాడ్, ఇంకొకటి కోకోనట్ వాటర్ ఫ్రూట్ అండ్ నట్ సలాడ్. రెండు కూడా చాలా టేస్టీగా చాలా హెల్తీగా అయితే ప్రిపరేషన్ ఉంటుందండి. సో వీడియోని లైక్ చేసుకోండి, అప్పుడే మరింత మంది అమ్మలకి ఈ వీడియో రీచ్ అవుతుంది. అలాగే వీడియోని షేర్ చేయండి. సో వైటమిన్ ఏ ప్రాపర్టీ సమృద్ధిగా ఉన్నటువంటి పపాయానండి. ఈ పపాయాలో మన హెయిర్కి, స్కిన్ని బాగా ప్రొటెక్ట్ చేసేటటువంటి వాల్యూస్ ఉంటాయండి. ఈ పపాయా వల్లనే మనకి ఫ్రూట్ సలాడ్ టేస్ట్ చాలా, ఈ ఫ్రూట్ అండ్ నట్ సలాడ్ చాలా టేస్టీగా, క్రీమీగా, బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో ఇలాంటివి ఒక మీడియం సైజ్ పపాయా ముక్కల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మనం సమ్మర్లో వేడిని బాగా తగ్గిస్తుందని చెప్పుకునే మరో ఫ్రూట్ వాటర్ మిలాన్. ఈ పుచ్చకాయలోని వేసవి తాపాన్ని బాగా తగ్గించేటటువంటి లక్షణాలు ఉంటాయి. సో పపాయ ఎంత తీసుకున్నామో వాటర్ మిలాన్ కూడా అంతే క్వాంటిటీలో తీసుకోండి. సో ఇక్కడ నేను తీసుకుంటున్న కర్బూజా అనేది మన లివర్ ఆరోగ్యాన్ని బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. సమ్మర్లోనే మన స్కిన్ బాగా ట్యాన్ అయిపోతుంది, సెల్స్ బాగా పాడైపోతాయండి. ఆ టైంలో ఈ కర్బూజాని కనుక మన డైట్లో చేర్చుకున్నట్లయితే బాగా మొత్తం బాడీలో ఉన్న సెల్స్ అన్నీ బాగా రిఫ్రెష్ అవుతాయండి. సో కర్బూజా, వాటర్ మిలన్, పపాయ 3 ఫ్రూట్స్ని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఒక 2 నుంచి 4 వరకు ఖర్జూర పళ్ళు వేయండి. అప్పుడే బాడీకి బ్లడ్ కూడా సమృద్ధిగా వెళ్తుందండి. సో చిన్న పిల్లల్ని కూడా బాగా రిఫ్రెష్ చేసేటటువంటి సబ్జా గింజలు. ఈ సబ్జా గింజలు వేసవిలోని మన యొక్క వేడిని బాగా తగ్గించి బాడీని కూల్గా ఉంచుతాయండి. సో ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్లు సబ్జా గింజలు వేసుకుంటే సరిపోతున్నాయండి. సో ఇక్కడ మనం జ్యూసెస్కి యూజ్ చేసే మిక్సీ జార్ అవసరం లేదండి. నార్మల్గా చట్నీ లేదంటే పౌడర్లు, మసాలా పేస్ట్ చేసుకునేటటువంటి మిక్సీ జార్ని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 రకాల ఫ్రూట్స్ వేసుకుని, అదేవిధంగా 2 ఖర్జూరాలు కూడా వేసుకుని టేస్ట్ని, వేడిని బ్యాలెన్స్ చేయడానికి ఒక పటికి బెల్లం ముక్క వేసుకోండి. ఈలోగా గ్యాస్ మీద ఒక అడుగు దలసరిగా ఉండి వెడల్పుగా ఉండేటటువంటి ఒక పాన్ పెట్టుకుని 1 కప్పు మిల్క్ని తీసుకోండి. 1 కప్పు పాలకి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకుంటేనే పాలు బాగా డైల్యూట్ అవి ఈ ఫ్రూట్ అండ్ నట్ సలాడ్ మనం తీసుకున్న వెంటనే డైజెషన్కి వస్తుందండి. సో టేస్ట్కి ఈ పాలకి సరిపడినంత పటికి బెల్లం వేసుకోండి. సో పటికి బెల్లం అందులో పాలకి సరిపోయినంత వేసుకున్నాము, ఇందులో తీపికి సరిపోయినంత వేసుకున్నాము. సో ఇక్కడ పాలు కూడా ఒక 5 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతాయండి, ఎక్కువ నిమిషాలు కూడా అవసరం లేదు. సో ఇక్కడ మనకి తొక్క అనేది పాల మీద తొరక లాంటిది ఫామ్ అవ్వకుండా గరిటతో అటు ఇటు కలుపుకుంటూ ఉండాలండి. దగ్గరగా మీడియం ఫ్లేమ్లో గ్యాస్ను ఉంచి 5 నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోతున్నాయండి. ఓవరాల్గా ఈ మిల్క్ క్వాంటిటీ ఇప్పుడు 3 కప్స్ అయింది. ఈ 3 కప్స్ క్వాంటిటీని 2 కప్స్ క్వాంటిటీ అయ్యే వరకు బాయిల్ చేసుకోండి. నియర్గా నాకు 5 నుంచి 7 నిమిషాలు అయితే పట్టిందండి మీడియం ఫ్లేమ్లో గ్యాస్ని పెట్టుకుంటే కనుక. కానీ త్వరక పట్టకుండా మాత్రం కలుపుతూ ఉండండి. ఇక్కడ పాలు పల్చగా ఉంటేనే ఈ ఫ్రూట్ అండ్ నట్ సలాడ్ మనం తీసుకోగానే డైజెషన్ అయిపోతుంది, మనకి చలువ చేస్తుందండి. సో చక్కగా మిక్సీ జార్లో స్మూత్ పేస్ట్లా బ్లెండ్ చేసుకున్నటువంటి పపాయ, వాటర్ మిలన్, కర్బూజా పేస్ట్ చూడండి, నోట్లోకి వాటర్ వచ్చే విధంగా, నోరు ఊరిపోయే విధంగా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే ఇలా స్పూన్ వేసి తినేటట్లు ఉంది కదా. సో ఇదే ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇది ఫ్రూట్ అండ్ నట్స్ సలాడ్ కనుక సో 8 గంటలు నానబెట్టుకుని పీల్ తీసుకున్న బాదం పప్పులు, జీడిపప్పు, పిస్తా వేటిని కూడా నేతిలో వేయించాల్సిన అవసరం లేదు. కారణం మనం ఇది హెల్త్ కోసం తీసుకుంటున్నామండి. సో గ్యాస్ ఆఫ్ చేసేసి ఈ పాలని తొక్క పట్టకుండా అలా కలుపుతూ ఉండి బాగా చల్లారనివ్వాలండి. పాలు కాస్త గోరువెచ్చగా కూడా ఉండకూడదండి, కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టకూడదండి ఇది, ఎందుకంటే మనకి వేసవి తాపాన్ని తగ్గించి బాడీని రిఫ్రెషింగ్ చేసి ఎనర్జీని ఇచ్చేది కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండానే తీసుకోవాలి. సో మనం చల్లారి పెట్టుకున్న పాలను కూడా యాడ్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో
చక్కగా బ్లెండ్ చేసుకున్నటువంటి ఈ 3 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. చాలా కలర్ఫుల్గా ఉంటుందండి ఈ ఫ్రూట్ అండ్ నట్ సలాడ్, చాలా టేస్ట్గా ఉంటుంది. సో నానబెట్టుకున్నటువంటి సబ్జా గింజల్ని హాఫ్ క్వాంటిటీ తీసుకుంటున్నాను నేను. హాఫ్ క్వాంటిటీ వేరే ఫ్రూట్ అండ్ నట్ సలాడ్కి యూజ్ చేస్తాను. చూడండి, కలుపుతూ ఉంటే ఇది కలిపేటప్పుడే ఈ కలర్ఫుల్నెస్కి మనకి హాయిగా కడుపు నిండిపోతుందండి, బ్రెయిన్ కూడా రిఫ్రెష్ అయిపోతుంది. చూడండి, చక్కగా ఎంచక్క బయట ఎండలో పనిచేసి వచ్చిన పెద్దవాళ్ళకి కానీ, బయట ఆడుకుని వచ్చిన పిల్లలకు కానీ, గంటలు కూర్చొని చెమటలు పోసేలా కూర్చొని ఎగ్జామ్ రాసి వచ్చిన పిల్లలకు కానీ ది బెస్ట్ రిఫ్రెషింగ్ డ్రింక్ అండి ఈ ఫ్రూట్ అండ్ నట్ సలాడ్. సో ఫైనల్గా 2 స్పూన్లు తేనె వేసుకోండి. ఈ తేనె వలన, వేసుకున్న ఖర్జూర పళ్ళు వలన మన బాడీకి ఐరన్ కంటెంట్ సమృద్ధిగా వెళ్తుందండి. రక్తహీన సమస్య నుంచి కూడా దూరం అవ్వచ్చు ఈ ఫ్రూట్ అండ్ నట్ సలాడ్ తిన్నట్లయితే. సో స్లైసెస్లా కట్ చేసుకున్నటువంటి నానబెట్టిన బాదం పలుకులు, అలాగే జీడిపప్పు, పిస్తా పలుకులను యాడ్ చేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉండి మన బాడీకి తక్షణం ఎనర్జీని ప్రసాదించేటటువంటి సూపర్ సమ్మర్ కూలింగ్ రిఫ్రెషింగ్ ఎనర్జీ డ్రింక్ ఫ్రూట్ అండ్ నట్ సలాడ్ మనకి రెడీ అయిపోయిందండి. ఇది మిల్క్తో చేసుకుంటున్నాం, చాలా బాగుంటుంది. మిల్క్ వద్దు, మాకు మిల్క్ కాస్త పడదు, ర్యాషెస్ వస్తాయి అని ఎవరైనా సరే ఈ ఫ్రూట్ అండ్ నట్ సలాడ్ మిల్క్ లేకుండా ఉంటే బాగుంటుంది అని అనుకున్న వాళ్ళకైతే నేను చేసిన ఇంకొక వే కోకోనట్ వాటర్తో చేశానండి. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ మిల్క్ ఫ్రూట్ అండ్ నట్ సలాడ్ని తీసుకోండి. సో కోకోనట్ వాటర్నే తీసుకోవడానికి గల కారణం ఈ కొబ్బరి నీళ్ళల్లోని మనకి తక్షణం సెలైన్ లాగా మన బాడీకి ఎనర్జీని అందించేటటువంటి శక్తి ఈ కొబ్బరి నీళ్ళకి ఉందండి. అందువలన ఈ కొబ్బరి నీళ్ళని ఈ ఫ్రూట్ అండ్ నట్ సలాడ్కి యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి, ఒక బౌల్కి 4 బౌళ్ళు తినే విధంగా ఉంటుంది. సో ఈ కొబ్బరి నీళ్ళు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని కొబ్బరి నీళ్ళని వేసుకుని అందులో మనం ఇందాక గ్రైండింగ్ చేసి పెట్టుకున్నటువంటి పప్పాయ, వాటర్ మిలన్, కర్బూజా, ఖర్జూర పళ్ళ పేస్ట్ని చూడండి యాడ్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మిల్క్ ఫ్రూట్ సలాడ్ కన్నా ఈ కోకోనట్ వాటర్ ఫ్రూట్ అండ్ నట్ సలాడ్ చాలా టేస్ట్గా ఉంటుంది. బ్యాలెన్స్ సబ్జా గింజలు కూడా వేసేసుకుంటే బాగుంటుంది. ఈ సబ్జా గింజలు ప్లస్ కోకోనట్ కాంబినేషన్ చాలా ఆసంగా ఉంటుంది. మన బాడీలో ఉన్న సెల్స్ అన్నీ కూడా ఈ వేసవిలో ఏసీ రూమ్లో కూర్చున్నంత హాయిగా చల్లగా లోపల బాడీ పార్ట్స్ని తయారు చేస్తాయండి. అంత చల్లదనాన్ని ఇస్తుంది మన బాడీకి. సో స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి బాదం పలుకులు, జీడిపప్పులు, పిస్తా పప్పులు కూడా వేసేస్తే చక్కని కోకోనట్ వాటర్ ఫ్రూట్ అండ్ నట్ సలాడ్ రెడీ అయిపోతుంది. చూసారా నేను ఎందుకు ఫ్రూట్ అండ్ నట్ సలాడ్ అని పేరు పెట్టానో? ఎంత ఈజీగా, ఎంత హెల్తీగా, చక్కగా ఫ్రూట్స్ని, నట్స్ని కూడా ఎక్కడ వైటమిన్స్, మినరల్ ప్రాపర్టీస్ లాస్ అవ్వకుండా ఈ ఫ్రూట్ అండ్ నట్ సలాడ్ రెడీ చేసుకున్నాం. చూసారా, ఫైనల్గా తేనె యాడ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మరెంతో హెల్దీ అయినా చల్లగా సమ్మర్ అంతా వెళ్ళిపోయేలా చేసే ఫ్రూట్ అండ్ నట్ సలాడ్. ఏమంటారు, నచ్చినాయా? ఈ వీడియోని లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసేయండి. ఈ మిల్క్ ఫ్రూట్ అండ్ నట్ సలాడ్ని, అలాగే కోకోనట్ వాటర్ ఫ్రూట్ అండ్ నట్ సలాడ్ని డెఫినెట్గా ట్రై చేయండి. మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి.